ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. మంత్రశక్తికి స్వాగతం, సుస్వాగతం. మంత్రజపాన్ని 3 స్థాయిలుగా విభజించారు. మొదటిది వాచిక జపం, రెండవది ఉపాంశు జపం, మూడవది మానసిక జపం. మనమిప్పుడు మూడవదైన మానసిక జపం గురించి తెలుసుకుందాం. మీరు గ్రహించారో లేదో, చదువుకుంటున్న పిల్లల్లో కొంతమంది బుక్ ముందు ఉంచుకొని బిగ్గరగా చదువుతారు. ఆ సౌండ్ ఊరంతా వినిపించేలా ఉంటుంది. ఒక మోస్తరు దూరంలో ఉన్నవారి పరిస్థితి వేరే చెప్పక్కర్లేదనుకోండి. చెవులు దద్దరిల్లిపోతాయి. మరి కొంతమంది పిల్లలైతే పెదాలను మాత్రమే కదుపుతారు, సౌండ్ బయటకు రాదు. మరి కొంతమంది పిల్లలైతే పెదవులను కూడా కదపరు. వాళ్ళను చూస్తే వీడు చదువుతున్నాడా లేక బుక్ చూస్తూ నిద్రపోతున్నాడా అనిపిస్తుంది. కానీ మౌనంగా చదివిన వారికే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. దానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. అలాంటిదే మానసిక జపం కూడాను. పూర్తిగా నిశ్శబ్దంగా మనసులో లోపలే మంత్రాన్ని స్మరించడం. దీనినే ఉపాంశు జపం అంటారు. మనసులోనే మంత్రాన్ని స్మరించడం వల్ల ఆ మంత్ర ప్రభావం మనసులోనే వృద్ధి చెంది అది శరీరమంతా వ్యాపిస్తుంది. అందువల్ల శరీరం ఒక అనూహ్యమైన శక్తితో నిండిపోతుంది. ఏదో తెలియని ఒక ప్రభావం కలుగుతుంది. అందువల్ల ఇలా మౌనంగా మంత్రజపం చేసేవాళ్ళు క్రమేపీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది అత్యంత గాఢవంతమైన దీక్ష. మొదట కొంచెం కష్టమే, తర్వాత ఊహించని అనుభూతిని అందిస్తుంది ఈ మంత్రజపం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, మనసు పూర్తిగా స్థిరంగా ఉన్నప్పుడు ఈ జపమే గొప్పదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి కొత్తగా మంత్రజపం చేయాలనుకున్న వారు ఈ మానసిక జపాన్ని ప్రయత్నించండి, చేయండి. ఒక మధురమైన శారీరక అనుభూతిని పొందండి. శుభం భూయాత్.